గౌరవ శాసనసభ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మీకు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటి అంశాలతో పాటు శాసనసభ గౌరవ మర్యాదలు దీని యొక్క ఔన్నత్యం, దీని యొక్క ప్రాశస్త్యం, దీని యొక్క అవసరం రాష్ట్ర సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల మనం మాట్లాడాల్సినటువంటి తీరు, పరిష్కరించాల్సినటువంటి పద్ధతులకు భిన్నంగా గతంలో కొన్ని తప్పుదారులతోనా లేకపోతే ఆవేశాలకో లేకపోతే వ్యక్తిగత దోషులకో ఇది వేదికగా చేసుకొని కొంత అపప్రదమోసిన మాట వాస్తవం. భవిష్యత్తులో ఈ సభా గౌరవ మర్యాదలను కాపాడుకుంటూనే ఈ రాష్ట్ర ప్రజా సమస్యలను తీరుస్తూనే మన శాసనసభ దేశానికి ఒక ఔన్నత్యాన్ని, ఒక కీర్తిని మన చూసి ఇతర శాసనసభలు నేర్చుకునేటటువంటి విధంగా మాతోటి పాటు అందరు సభ్యులు ప్రవర్తించాలని, తద్వారా మన సభకు ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ఆపాదించేటట్టుగా మీకు ఆ భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభకి స్పీకర్గా యునానిమస్గా ఎన్నుకోబడిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీరు రాజకీయంగా ఎంపీటీసీ నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా చేశారు. ఈ సభ పట్ల మీకు పూర్తి అవగాహన ఉన్నది. ఏదైతే యునానిమస్గా ఎన్నుకోబడిన మీరు అటు ప్రతిపక్షంలో ఉన్నవారిని, ఇటు స్వపక్షంలో అధికార పక్షం వారిని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా ఏదైతే మంచి చేద్దామని ఈ సభలోకి వచ్చిన మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా సూచనలు చేస్తూ అందరికీ మంచి జరిగే విధంగా మీరు తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు యునానిమస్గా ఎన్నుకోబడటానికి సహకరించిన అన్ని ప్రతిపక్ష పార్టీలని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను.